ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని ప్రాంతాలు, అటు కృష్ణా జిల్లా, విజయవాడ మెయిన్, విజయవాడ చుట్టుపక్కల 3-4 నియోజకవర్గాలు, అలాగే ఇటు ఖమ్మం జిల్లాలో ఒక బెల్ట్ అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది. చాలా నష్టం జరిగింది. ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది. వీటితో పాటు పంటలైతే ఎన్ని కోట్ల రూపాయల పంట నష్టపోయిందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. ఇంతవరకు ప్రభుత్వాలు ఇంకా దాని మీద దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. పైపైన అంచనాలు తప్ప ఇంకా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయడానికి ఇంకా అక్కడ పరిస్థితులు చక్కబడలేదు. ఈలోగానే మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలైంది, వాయుగుండంగా మారింది. గోదావరి జిల్లాలో, అలాగే కోనసీమ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బందికి వచ్చినాయి. హైవేల మీద భారీ ఎత్తున వరద రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. బహుశా అది ఈ రాత్రికి ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అది కనుక పెరిగి మళ్ళీ ఇటు దక్షిణ తీరం వైపు కనుక వచ్చినట్లయితే వాయుగుండం దాని పరిస్థితి మళ్ళీ ఈ ప్రాంతాలన్నిటి మీద ఉంటుంది. అటు నెల్లూరు జిల్లా బార్డర్స్ వరకు, తాడా తీరం వరకు, ఇటు కోనసీమ నుంచి ఇదంతా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ విశాఖ తీరం కూడా కొద్దిగా గొప్ప ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి మీద ప్రభుత్వాలు దృష్టి పెడుతున్న పరిస్థితే ఉంది. అయితే దాని తీవ్రత ఎంత అనే దాని మీద ఇంకా ఇదిమిద్దంగా ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ఇదిలా ఉండగా ఇటు తెలంగాణ ప్రభుత్వం వరద నష్టాల నుంచి ప్రజల్ని తొందరగా బయటికి తీయడానికి, నష్టాలను పూడ్చడానికి, ప్రజలను ఆదుకోవడానికి ఒక రకమైన దీంట్లో ప్రభుత్వాలు విపరీతంగా చర్యలు చేపట్టాయి. అలాగే అటు ఏపీలో అయితే మనం చూస్తున్నాం, రోజు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షల కుటుంబాలు ఈ వరదలో చిక్కుకుపోయి చాలా నష్టపోయాయి, తీవ్రంగా నష్టపోయాయి. చాలా కాదు, తీవ్రంగా అంటే తీవ్రంగా. కొన్ని కుటుంబాలు అయితే సర్వస్వం కోల్పోయిన పరిస్థితి. ఈ కోల్పోయిన కుటుంబాలని ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ నష్టాన్ని కొంతలో కొంత అయినా తీర్చుకోగలుగుతారనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఒక పెద్ద ప్రశ్న. అయితే ఆ కార్యక్రమాలు ఎంతవరకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద ప్రధానంగా మనకి ఇప్పుడు ఒక చర్చ అయితే ఉంది. డెఫినెట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 రోజులుగా పూర్తిగా జనంలోనే ఉంటూ కలెక్టరేట్లోనే తన మకాం వేసి అధికారులందరినీ పరుగులు పెట్టిస్తూ వీలైనంత వరకు అన్ని ప్రాంతాలకి, ప్రతి ఇంటికి ముంపునకు గురైన ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు లేకపోతే ఇతర సౌకర్యాలన్నీ సమకూర్చడానికి శాయశక్తులా ట్రై చేస్తున్నా కూడా కొన్ని చోట్ల వరద నీరు ఎక్కువగా ఉండడం వల్ల బోట్లు కూడా, ఎన్డీఆర్ఎఫ్ బోట్లు కూడా వెళ్ళలేనంత వరద ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవం. దానికి రెండో రోజు నుంచి అక్కడికి వాళ్ళకు కూడా అందించే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాలకైతే డ్రోన్స్ ద్వారా, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన దగ్గర, అంటే బార్డర్స్లో, పాకిస్తాన్ ఇండియా బార్డర్లో చూసాం మనం డ్రోన్ల ద్వారా ఆయుధాలు వదులుతున్నారని. అలాంటిది ఫస్ట్ టైం ఆహార పదార్థాలని డ్రోన్ల ద్వారా వదలడం మనం చూసాం. సో ఇలాంటి మెజర్స్ తీసుకుంటున్న ఈ పరిస్థితుల్లో రెండో రోజు మేఘాల మీద ఏదో పని మీద బెంగళూరు నుంచి పులివెందులు వచ్చి, పులివెందుల నుంచి రెండో రోజు ఇక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా 1-2 ప్రాంతాల్లో 1 గంట సేపు పర్యటించి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెడామేడ తిట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇవాళ ఒక అరగంట గంట మళ్ళీ కాసేపు ఇవాళ ఆర్ఆర్పేట అనే ఒక ప్రాంతంలో తిరిగి మళ్ళీ అక్కడ 1 గంట సేపు ఒక అరగంట చంద్రబాబు నాయుడు గారిని తిట్టేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు వెళ్ళిపోతారు, అలానే వెళ్ళిపోతారు. ఇక వెళ్ళే ముందు 2 స్టోరీలు వదిలి వెళ్ళారు. ఒకటి తిట్టడం, రెండోది తిట్టడం. అయితే ఈ వ్యవహారంలో మొత్తంగా ఆయన చేసిన ఇదేంటంటే టోటల్గా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఏదో చెప్పారు, హోంశాఖ కార్యదర్శిను రెవెన్యూ శాఖ కార్యదర్శి ఇద్దరు ముందే మాట్లాడుకుని ఉంటే ఇది జరిగేది కాదు అన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఈ వరద ఎందుకు రాదు అనేది, వరద వచ్చిన తర్వాత ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలి, అది మాట్లాడుకోవాలి. తుఫాను ఎదుర్కోవడానికి లేకపోతే వర్షాలను ఎదుర్కోవడానికి ఏం చేయాలనే దాని మీద ప్రభుత్వం ఎలాగో చేస్తుంది. అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అనాలా, మరి నిజంగానే ప్రభుత్వం ఫెయిల్ అయిందా, మనం చర్చలో మనకు వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, బాగా గుర్తుండే ఉంటుంది. మన గోదావరి జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు, అలాగే పోలవరం ఆ ప్రాంతంలో వరదలు వచ్చి ఆ ఘటనలు జరిగినప్పుడు నాకు బాగా గుర్తుంది. 2 రోజులు ప్రజలకి ఏమీ ఆశించకుండా సేవ చేసిన పడవలు నడుపుకునేవాళ్ళు మత్స్యకారులు,
రెండో రోజు డీజిల్ లేక ఆపేశారు, పడవలు ఆపేశారు ఎక్కడికక్కడ రేవుల్లో. ఆ గ్రామాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తీసుకెళ్ళడానికి, అదే వరద బాధితులు తీసుకెళ్ళడానికి వచ్చి డీజిల్ లేక ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కనుక ఈ షో చూస్తుంటే దయచేసి ఒకసారి రీల్ రివైండ్ చేసుకోండి. వందల పడవలు ఆగిపోయినాయి రాజమండ్రి చుట్టుపక్కల, కొవ్వూరు చుట్టుపక్కల, అవతల. ఏంటి అంటే డీజిల్ ఇవ్వట్లేదండి, కనీసం డీజిల్ అన్న ఇవ్వకపోతే మేము మా మరబోట్లు ఎలా నడపాలని వాళ్ళు అంటారు. రెవెన్యూ అధికారులని వీళ్ళని అడిగితేనేమో ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదండి అంటారు. డీజిల్ కూడా డబ్బులు ఇవ్వని దౌర్భాగ్య స్థితి ఆ రోజు చూసాం. కలెక్టర్లను అడిగితే ప్రభుత్వం దగ్గర నుంచి ఏం ఫండ్ ఏమి రాలేదు, మేము మాత్రం ఎంతకని ఇవ్వాలి అంటారు. ఇది జోక్ కాదు, సీరియస్. మీరు ఆ ప్రాంత వాసులను అడగండి ఆ రోజు ఏం జరిగిందో. నాట్ ఓన్లీ బోట్స్, చివరికి ఆ ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలకి ఏమైనా తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఆ బిస్కెట్లనో, పాల ప్యాకెట్లనో, వాటర్ ప్యాకెట్లనో, లేకపోతే ఇంకోటో ఏదో ఇవ్వాలి కదా, వాటికి కూడా లేవు. ఆ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, లేకపోతే కొద్దిగా మెరక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కాస్త చొరవ తీసుకుని పంపించారు. ఇక ప్రభుత్వం ఇచ్చినది అప్పుడు లెక్కేశారు. 2 ఉల్లిపాయలు, ఒక బంగాళదుంప, ఒక టమాటా, ఇట్లా లెక్కేశారు అప్పుడు. ఈ జోకా సీరియస్లీ ముంపు మండలాల్లో ఇలాంటి పరిస్థితుల్ని